హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ 25వ తారీఖున ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఈ వీడియోను నిన్న కొన్ని కారణాల రీత్యా నేను అప్లోడ్ చేయలేకపోయాను. సో అందును ఉద్దేశించి ఈరోజు ఈ వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు గమనించాలి. సో ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఒక సాహిత్యవేత్త అయినటువంటి ఎస్ఎల్ భైరప్ప కనుమూత వ్యక్తుల మరణాలకు సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్స్కి సంబంధించినటువంటి అంశం ఇది. ప్రముఖ సాహిత్యవేత్త, రచయిత, ఇతను పద్మభూషణ్ గ్రహీత కూడా అన్నమాట. ఆచార్య ఎస్ఎల్ భైరప్ప కనుమూసినట్టు మనకు ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇతని గురించి ఇతను చేసినటువంటి సాహిత్య రంగంలో విశేషమైనటువంటి కృషి కారణంగా ఇతనుకు పద్మభూషణ్ పురస్కారం కూడా ఇతనికి వచ్చింది. సో ఇతని గురించి మెయిన్ ఈనాడు ఎడిటోరియల్ పేజీలో కూడా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇతను చనిపోయిన కారణంగా ప్రముఖులు నివాళులు అర్పించడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ఇంపార్టెంట్ వ్యక్తులు సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకో అంశం, భారత్ శ్రీలంక మధ్య పరస్పర రక్షణ ఒప్పందం. భారత్ శ్రీలంక మధ్య పరస్పర రక్షణ సహకారం అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దీని నేపథ్యం చూసినట్లయితే శ్రీలంక వాయుసేన ఎయిర్ మార్షల్తో సమావేశమైనటువంటి భారత నేవీ అడ్మిరల్ అయినటువంటి దినేష్ త్రిపాఠి. సో పేరు గుర్తుపెట్టుకోండి, భారత నేవీ అడ్మిరల్గా దినేష్ త్రిపాఠి గారు విధులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీలంక వాయుసేన ఎయిర్ మార్షల్తో సమావేశమైనట్టు చెప్పడం జరిగింది. ఆధునిక సాంకేతికతో కూడినటువంటి రక్షణ సహకారానికి భారత్ శ్రీలంకలు పరస్పరం కృషి చేస్తున్నాయని నేవీ వర్గాలు చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే ఈ నెల 22 నుంచి శ్రీలంక పర్యటిస్తున్నటువంటి భారత నౌకాదళాధిపతి అయినటువంటి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి గారు ఈ నెల 22 నుండి మన శ్రీలంకలో పర్యటించబోతున్నారు. సో ఇది భారత్ అండ్ శ్రీలంక మధ్య రక్షణ సహకారానికి సంబంధించినటువంటి అంశము. ఓకేనా. ఇది అంతర్జాతీయ అంశంగానే దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రపంచ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం. ఇది ఒక మోడల్ క్వశ్చన్ అండి. ప్రపంచ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజు నిర్వహిస్తారు అంటే జూలై 17వ తారీఖున అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్, దేశంలో పశువులు, కోళ్ల పెంపకానికి వ్యవసాయ హోదా ఇచ్చిన మొదటి రాష్ట్రం. దేశంలోనే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అంశము, పశువులు, కోళ్ల పెంపకానికి వ్యవసాయ హోదా ఇచ్చినటువంటి మొదటి రాష్ట్రము మహారాష్ట్ర. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇవి కీ పాయింట్స్ అన్నమాట. ఇక్కడ మనం 2 మోడల్ క్వశ్చన్స్ తెలుసుకుందాము. ఇక్కడ ప్రపంచ అంతర్జాతీయ దినోత్సవం జూలై 17, అదేవిధంగా దేశంలో పశువులు, అదేవిధంగా కోళ్ల పెంపకానికి వ్యవసాయ హోదా ఇచ్చినటువంటి మొదటి రాష్ట్రంగా మహారాష్ట్రాన్ని మనము చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ రక్షణ రంగానికి ఇక అంతర్జాతీయ అంశంలో భాగంగా రష్యా యుద్ధ విమానాలను కూల్చేయండి అని చెప్పి ట్రంప్ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. ఎందులో భాగంగా అంటే నాటో కూటమి దేశాల గగనతల నాటో దేశాల యొక్క కూటమి ఉంటుంది, దేశాల యొక్క గగనతల సరిహద్దులను ఉల్లంఘించి రష్యా యుద్ధ విమానాలు దూసుకురావడంపై ట్రంప్ ఈ సంచలనాన్ని చేస్తారు. ఓకేనా, ఇది మామూలుగా గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఇంకా అంతర్జాతీయ అంశం చూసినట్లయితే బగ్గుమన్న లేహ్, మన కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లేహులో ఇక్కడ రాష్ట్ర హోదా కల్పించాలని చెప్పి కొన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి. సో అందులో భాగంగానే రాష్ట్ర హోదా కల్పించడం, మరియు రాజ్యాంగంలో ఏదైతే లేహ్ ఉందో దీన్ని 6వ షెడ్యూల్లో చేర్చాలని కొన్ని రోజులుగా డిమాండ్లు, నిరాహార దీక్షలు ఇవైతే జరుగుతున్నాయి. సో అందులో భాగంగా కొంత పరిస్థితి ఉద్రిక్తత అంటే కొంచెం ఘర్షణలకు గురైనట్టు మనకు ఆ వార్తల్లో వచ్చింది. సో దాని గురించి చూసినట్లయితే ఘర్షణలో 4 మృతి చెందగా కొంతమంది గాయాలు కూడా, పోలీసులు కూడా కొంతమంది గాయపడినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ నిరసన జరుగుతుందో దానికి ఈ పర్యావరణ ఉద్యమకారుడైనటువంటి సోనామ్ వాంగ్చుక్
ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారనమాట. సో అందులో భాగంగా లేహ్‌లో ఉన్నటువంటి ప్రాంతంలో తను ఈ బీఎన్ఎస్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 163 విధించడం జరిగింది. అక్కడ అల్లర్లు ఎటువంటివి జరగకుండా ఉండేందుకు ఈ సెక్షన్ విధిస్తారనమాట. సో ఈ రకంగా మనకు ఇది జాతీయ అంశంగా దీన్ని గుర్తించడం జరుగుతుంది. సో మన కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లేహ్‌లో ఈ పరిస్థితులు జరుగుతున్నాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి 25th సెప్టెంబర్లో వచ్చినటువంటి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. నిన్న ఈ వీడియో చేయలేకపోయాను కాబట్టి ఈరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు 2 వీడియోస్ మీకు వస్తాయి. ఓకేనండి, థ్యాంక్ యూ.